వీళ్ళు కంట్రోల్ చేయాలంటే కూర్చోవాలి ఆరోగ్యం. నేనైతే అందరికి చెప్పేది లేదు, ఇంత మౌనం ఉంటే అది వాళ్ళు అంటారు వీళ్ళు ఎందుకు ఎదవాలని మనం కరెక్ట్ ఉన్నప్పుడు. ఏమన్నా పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, మంచిగా సంసారం చేసినావు, అంత ఇల్లు కట్టించుకున్నావు, మా నాయన కొట్టు పెడుతున్నావు, ఆఫీసర్లు చేసిస్తావు, ఇల్లు గట్టి ఉంటేనే కదా మన పిల్లలు మన ఇల్లు మనం భర్తలు కట్టినది. వారం వారం నాలుగు నీ ఆరోగ్యం కూడా నీ చేతుల్లోనే ఉంది కదా, మన చేతుల్లోనే ఉంది. పని చేసేయాలి మనము. దగ్గర అయిపోతే షుగర్ వస్తుంది. మనం చేసుకున్నైతే దేవుడు అలా ఏం చేసి అంటాం, మనం రోగాలు తీసుకోండి. కారం ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుంది, ఉప్పు ఎక్కువ తింటే గ్రీక్ వస్తుంది. మనం చేసుకునేదే కదా. ఇవల్ల కంట్రోల్లో సప్పగా తిని మంచిగా పని చేసుకొని ఒకటే తిని కూడా పండుకొని కూడా వంటలు వల్ల కూడా రోగాలు లేని రోగాలు వస్తున్నాయి. వంటలు ఇట్లా అందరం మీట్ అయితే మీకు ఏ రోగం రాదు. వాళ్ళని ఎక్కువ మనం ఎప్పుడు అవుతామంటే అప్పుడు పోతాం. కరెక్టేనా? నేను నా పిల్లలు అంటే ఉంటారు వాళ్ళు మంచిగా ఎవరు పలకరించగలిగేవారు ఎంత ఆనందం ఉంది. సొంత వల్ల అవసరం లేదు, అందరూ ఒకసారి ఒకసారి ఎవరైనా నా పిల్లలే, మన పిల్లలే, అందరూ మన పిల్లలే. నా బిడ్డ ఆస్ట్రేలియాలో ఉంది, ఆడ కూడా చెప్తుంది మనమే అక్కడ ఎదుగుతున్నాం, మనమే రక్త సంబంధం ఉండాలి, ఆత్మ బంధువులు ఉండాలి. వీళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారు. తెలుసా? అది ఒకసారి బ్రహ్మాసి